ఫస్ట్ టైం ఎవరు గొడవ మొదలు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరో ఈ గొడవ కారణం అనేది మీ అందరికీ తెలుసు. గొడవైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 సార్లు ఆవిడ ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలుసు, కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నా తండ్రి సృహలో లేనప్పుడు రావడం జరిగింది. 2 యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి రూమ్లో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు నా తండ్రి ఆవిడతో ఏమన్నారో మీరు ఆవిడని అడిగే తెలుసుకోండి. 3వది సింధు హాస్పిటల్కి వచ్చారు, ఆ రోజు కూడా నా తండ్రి సృహలో లేరు. 4వది నా తండ్రి మరణించాక వచ్చారు. ఈ 4 సమయాల్లో తప్ప తండ్రి ఎప్పుడు గుర్తుకు రాలేదా అని అడగండి. మీరు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈవేళ గుండెలు పగలుగా ఏడ్చేలాగా, కన్నీరు పబ్లిసిటీ చేసేలాగా ఏడుపులు ఏడుస్తున్నారే, ఏమైంది ఇంతకాలంని? ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే. ఎందుకండి ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహాపాపం అండి. ఇంత బాధలో ఉన్నా సరే తండ్రి కోమాలో ఉండి సృహ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఒక కూతురన్నా, ఒక కొడుకన్నా, పెద్దలన్నాని తల్లి దగ్గరికి వెళ్ళాలి. తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని ఓదార్చాలండి. అక్కడికి వెళ్ళి చేసేది తండ్రి దగ్గర ఏమీ లేదండి. తల్లి దగ్గర ఓదార్చాలి. తల్లి ముఖం చూసి ఎన్ని రోజులైందో అడగండి మీరు. ఇదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నేర్పిస్తున్న వాళ్ళ పిల్లలకు కూడాని? మీరందరూ అడగాలి ప్రశ్న. అర్థం చేసుకోవాలి. ఆ పార్టీ మనుషులు, ఆ పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. అదే కాదు, ఆ రోజు తండ్రి మరణించిన రోజు పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్ల్ని, రౌడీ కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, తండ్రిగా ఉన్న గిరికి, ప్రజాసేవలో ఉన్న గిరికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది.